సో మనం ఈరోజు బహుమని సుల్తానులు, భక్తి ఉద్యమం మరియు సూఫీలను ఈ చాప్టర్ లో మనం చదువుదాం. బహుమని సుల్తానులు 1347లో ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మహానుభావుడు అల్లావుద్దీన్ బహమని షా. ఈయన 1347 నుండి 1358 మధ్య కాలంలో గుల్బర్గా రాజధాని చేసుకొని పరిపాలించిన పాలకుడు. ఎవరు ఈయన? 1347 నుంచి 58 వరకు గుల్బర్గా రాజధాని చేసుకొని పరిపాలించిన పాలకుడు అనేది మనకు తెలుస్తుంది. ఈయనకి మరొక పేరు కూడా ఏమంటారంటే అల్లావుద్దీన్ హసన్ అనే పేరుతో కూడా పిలిచారు. మరొకటి ఈయన బడే మాలిక్ అనే దాంతో కూడా పిలిచేవారు. సో ఒక స్థాపకుడు, రాజ్య స్థాపకుడు అని చెప్పొచ్చు. సరిగ్గా దాదాపు ఈ విజయనగర సామ్రాజ్యం స్థాపించిన 10 సంవత్సరాలకి వీళ్ళ సామ్రాజ్యం స్థాపించబడ్డ తొలినాళ్ళ నుండే ఏదో విధంగా విజయనగర పాలకులతోటి వీరికి ఘర్షణ అనేది కొనసాగింది అని చెప్పొచ్చు. ఈయన అనంతరం వచ్చిన పాలకుడు ఎవరంటే మహమ్మద్ షా. ఈ యొక్క మహమ్మద్ షా అనే మహానుభావుడు 1358 నుండి ఈయన 1377 వరకు పరిపాలించాడు అన్నది తెలుస్తుంది. సో ఈయన మంచి పాలకుడే, ఇమ్మీడియట్ సక్సెసర్. కానీ ఈయన అనంతరం వచ్చిన పాలకుడు ఎవరంటే తాజుద్దీన్ ఫిరోజ్ షా బహమని. ఈయన 1377 నుండి 1398 నుంచి 42 వరకు పరిపాలించిన పాలకుడిగా మనం చెప్తాం. సో ఈ తాజుద్దీన్ ఫిరోజ్ షా యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఎవరికి? తాజుద్దీన్ ఫిరోజ్ షా యొక్క గొప్పతనం 1442 వరకు పాలించాడు. ఈయన గొప్పతనం ఏమిటంటే విజయనగర పాలకుడైన మొదటి దేవరాయను ఓడించాడు. అదే విధంగా ఈయన అనేక భాషలలో ప్రావీణ్యం కలిగి ఉన్నవాడు. కేవలం పర్షియన్ మాత్రమే కాక స్థానిక భాషలైన కన్నడ, తెలుగు వాటితో కూడా ఈయనకు మంచి పరిచయం కలదు అన్నది మనకు చెప్తూ ఉన్నాం. ఈయన అనంతరం వచ్చిన పాలకుడు ఎవరు అని అంటే, ఈ యొక్క తాజుద్దీన్ ఫిరోజ్ షా అనంతరం అహ్మద్ షా వలి గారు తన 1422 నుంచి 1435 వరకు పాలించాడు. ఈయననేమో 1498 నుంచి 1422. ఎవరు? తాజుద్దీన్ ఫిరోజ్ షా. అహ్మద్ షా వలి కాలంలో జరిగిన సంఘటన ఏంటంటే, రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్ కు మార్చడం అనేది జరిగింది. ఎవరి కాలములో రాజధాని బహమని సుల్తానులు ఆ యొక్క గుల్బర్గా నుంచి బీదర్ కు మార్చారు అని అంటే అహ్మద్ షా అలీ కాలంలో దీన్ని మార్చబడినట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇక్కడి నుంచి మనం ఏమంటామంటే బీదర్ ఫేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈయన అనంతరం ఒక ముఖ్య పాలకుడు ఎవరంటే 3వ మహమ్మద్ షా. ఈ యొక్క 3వ మహమ్మద్ షా పాలనా కాలంలో మహమ్మద్ గవాన్ అని పిలువబడే ఒక వర్తకుడు ఆఫ్రికా నుండి వచ్చి క్రమక్రమంగా తన యొక్క నైపుణ్యము చేత ఆస్థానంలో వజీర్ స్థానాన్ని ఆశ్రయించాడు. వజీర్ అంటే ప్రధానమంత్రి, అదే విధంగా ఆర్థిక మంత్రి. ఈయన స్థాయి ఎంతగా పెరిగిందంటే ఆ సుల్తాను యొక్క ముఖ్య అనుచరుడు పాలన మొత్తం కూడా గవాన్ పేరిట జరిగేది. దీని కారణంగా గవాన్ కీర్తి ప్రతిష్టలు పెరగడంతో పాటు బహమని సుల్తానుల రాజ్యం యొక్క గొప్పతనం కూడా బాగా పెరిగిపోయింది. ఫలితంగా బహమని సుల్తానుల యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అవినీతి, అరాచకాలు కొనసాగించడానికి గవాన్ అడ్డుకట్ట వేశాడు. దాంతో అందరూ కలిసి గవాను అంతమొందించడం చేత బహమని సుల్తానులు మొత్తం 5 రాజ్యాలుగా చీలిపోయారు అని చెప్తాం. అందులో ఆదిల్ షాహీలు బీజాపూర్ రాజధాని చేసుకొని పాలించారు. రెండవ వాళ్ళు ఎవరంటే బరీద్ షాహీ. ఈ బరీద్ షాహీలు బీదర్ రాజధాని చేసుకొని పాలించారు. మూడవది ఎవరు అంటే కుతుబ్ షాహీ. ఈ కుతుబ్ షాహీలు ఎవరు? గోల్కొండ రాజధాని చేసుకొని పాలించారు. నాలుగవ వారు ఎవరు అని అంటే నిజాం షాహీల యొక్క రాజధాని ఔరంగాబాద్. చివరిదేంటి? నిజాం షాహీల తర్వాత ఆదిల్ షాహీ, బరీద్ షాహీ, కుతుబ్ షాహీ, నిజాం షాహీల తర్వాత అంటే హిమ్మద్ షాహీ. ఈ యొక్క హిమ్మద్ షాహీలు ఎక్కడి నుంచి పాలించారు అన్నది కనుక చూస్తే వీళ్ళు బీరార్ ప్రాంతం నుంచి పాలించారు. ఇట్లా రాజ్యం 5 ముక్కలు అయిందని మనకు తెలుస్తుంది. అందులో ఆదిల్ షాహీలు అనే వాళ్ళు 1490 నుండి 1666 వరకు పాలించారు. 1490 నుంచి 86 వరకు పాలించారు. రెండవ వాళ్ళు ఎవరు అంటే బరీద్ షాహీ. ఈ బరీద్ షాహీలు ఎక్కడి నుంచి పాలించారు అన్నది కనుక చూస్తే
బీదర్ 1528 నుంచి 1619 1528 నుంచి 1619 వరకు పరిపాలించారు. అదే విధంగా కుతుబ్ షాహీలను కనుక మీరు చూస్తే 1518 నుంచి 1518 నుంచి వీళ్ళు 1689 వరకు. నిజాం షాహీలు వచ్చేసి నిజాం షాహీల యొక్క ఏర్పాటు అనేది 1490 నుంచి 1633 వరకు పరిపాలించారు. చివర్లో హిమ్మద్ షాహీ అనే పాలకులు గలరు. 1490 నుంచి 1574 వరకు. అయితే ఈ తొలి 4 ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1565లో జరిగిన తల్లికోట లేదా రాక్షస తంగడి అని పిలువబడే యుద్ధంలో విజయనగర పాలకులను ఓడించారు అని తెలుస్తుంది. విజయనగర పాలకులను ఓడించారు. మొత్తంలో ఈ యొక్క బహమనీ సుల్తానులు నిర్మించిన నిర్మాణాలను గనక మీరు గమనిస్తే, ఒకటి బీదర్ దగ్గర వీళ్ళు ఒక బీజాపూర్ దగ్గర గోల్ గుంబజ్ అని పిలువబడే ప్రపంచంలో అతిపెద్ద గుమ్మటం ఒకటి నిర్మించారని చెప్తారు. రెండవది వచ్చేసి బీదర్ దగ్గర గవాన్ మదర్సా అనేది కూడా ఒక చరిత్రలో ప్రసిద్ధి చెందిన కట్టడం వీళ్ళది అని తెలుస్తుంది. దీంతో మనకు ప్రావిన్షియల్ డైనాసిటీస్ ఏవైతే ఉన్నాయో అది అయిపోయినట్టుగా మనం భావించాలి.